హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి గణ నిశ్చితార్థం సాహితితో మన ప్రేరణ కేఫ్లో జరిగిపోతుందా? మరి జరగకుండా ఎలా ఎవరు ఆపుతారు? ఆగిపోవాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదు. ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కేఫ్లో నిశ్చితార్థం చేసుకుంటానని చెప్పి కబురు పంపిస్తాడా వాడికి అని చెప్పి అనేసరికి, లేదు సిద్ధు, నువ్వు ఒప్పుకో సిద్ధు అని చెప్పేసి అంటుంది. ఏంటి ప్రేరణ, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి అనగానే, అవును, ఎందుకంటే ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్పేసి అంటే ఎక్కడైనా వాడు నిశ్చితార్థం చేసుకుంటాడు, కానీ అప్పుడు మీ చెల్లి దృష్టిలో మీ అమ్మ దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా నిర్ధారించబడతావు. అప్పుడు వాళ్ళు నీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అది నీకు ఇష్టమైన సిద్ధు అంటే, నాకు లేదు, వాళ్ళని నేను వదులుకోలేను అని చెప్పేసి అంటాడు. మరి ఎందుకన్నా మంచిది, వాడు అసలు ప్లాన్ ఏంటో తెలియదు కాబట్టి నువ్వు ఒప్పుకుంటేనే మంచిది సిద్ధు అని చెప్పేసి అనగానే, ఇంకా పక్కనే ఉన్న సుధా, అవును బాబు, వాడు పోలీస్ ఆఫీసరే కానీ మాట వరుసకి వాడంత దరిద్రుడు నికృష్టుడు ఇంకొకరు ఉండరు బాబు అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా సిద్ధు ఒప్పుకుంటాడు. సరే, ఇంకా ఈ విషయాన్ని ఆ గణగాడితో చెప్పండి మావయ్య వెళ్ళి అని చెప్పాను. కానీ వెళ్తానమ్మా, ఇప్పుడే చెప్తాను అని చెప్పేసి ఇంకా గణ ఇంటికి బయలుదేరి వెళ్తాడు సుధా. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడే ఉన్న వాళ్ళమ్మ ఒకేసారి వచ్చి, ఏంట్రా, ఏంటి రేపు నిశ్చితార్థం అని చెప్పేసి అన్నావు, ఈరోజేమో ఇంకా ఇంకా ఏదో టెన్షన్గానే ఉంది, ఎందుకమ్మా టెన్షను అని చెప్పేసి అంటాడు. అదేంట్రా అలా మాట్లాడుతూ, ఆ ప్రేరణ సిద్ధు కలిసి పార్ట్నర్గా చేస్తున్నారు కదరా, వాళ్ళ కేఫ్లో నీ ఎంగేజ్మెంట్ ఏంట్రా, తల ఉండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటుంది ఇంకా గణ వాళ్ళమ్మ. ఆ మాటకి, అవును ఏమైంది అనగానే, ఏమైందా, మీ నాన్న అలాంటి పరిస్థితిలో ఉన్నాడని చెప్పి అందరి ముందు రేపు అక్కడ తీసుకువెళ్ళంగానే ఇతనే నా నాన్ననని అందరి ముందు చెప్తే మన పరివేం పోతుందిరా, అది ఆలోచించావా, వెంటనే ఆలోచన లేకుండా దాని కేఫ్లో ఎంగేజ్మెంట్ రెడీ చేసేసావా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. ఆ మాటకు వచ్చేసరికి, సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా, ఆలోచిస్తాను, నువ్వేదో ఈ విషయం కోసం మర్చిపో అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంకా సుధా వెళ్ళి, సార్ అని చెప్పి మీరు అనుకున్నట్టుగానే వాళ్ళు కేఫ్ ఇస్తారంట సార్ అని చెప్పనగానే షాక్ అవుతాడు గణ. ఏంటి, కేఫ్లో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడా, ఇది నిజమా అని చెప్పేసి 10 సార్లు అంటూ ఉంటాడు. అబ్బా అవును సార్, మీరు ఎలాగైనా ఒప్పించమన్నారు కదా సార్, అందుకే ఒప్పుకున్నారు సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఆ సిద్ధుకి పెద్ద షాకు, నేను కేఫ్లో ఎంగేజ్మెంట్ అన్నానని, కానీ వాడైనా ఒప్పుకున్నాడంటే వాడి ప్లాన్ ఏంటబ్బా, వాడేదో ప్లాన్ చేసి ఉంటాడు అందుకే ఒప్పుకున్నాడు అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు. ఇంకా ఇది ఇలా ఉండగా, వాడు ఒప్పుకున్నాడా అని చెప్పేసి తలకిందులైపోతూ ఉంటాడు గణ. అవును సార్, ఒప్పించాను అని చెప్పేసి అనగానే, రేపు ఎంగేజ్మెంట్ పనులని నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పి సుధా వెళ్ళిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు, ఇటువైపు ఈ సిద్ధు ఒప్పుకోవటం, ఇవన్నీ ఆలోచించి ఏదో జరుగుతుంది. కావాలని ఆ ప్రేరణ అక్కడ నలుగురు ముందు తన తండ్రి ఎవరో బయట పెట్టాలని ఈ ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి తనకి ఫోన్ చేస్తాడు. ఇంకా ప్రేరణ లిఫ్ట్ చేయంగానే, హలో అని చెప్పేసి మాట్లాడతాడు. ఏంటి ఒక్క రింగ్లోనే ఫోన్ లిఫ్ట్ చేసావు, నా కోసమే ఆలోచిస్తున్నట్టున్నావు అని చెప్పేసి అడుగుతాడు. నీకోసమా, నాకు అంతకంటే వేరే పని లేదా, అయినా నీకోసం ఆలోచించే అంతేముంటుంది అక్కడ అని చెప్పేసి అంటుంది. ఎందుకా, అయ్యో
కేఫ్లో సాహితీ ఎంగేజ్మెంట్ అనగానే వద్దని చెప్తారేమో అని చెప్పేసి ఎక్కడ దూరంగా పెట్టుకోవాల్సి వస్తుందేమోనని అనుకున్నాను. కానీ ఒక ప్లాన్ ప్రకారమే నువ్వు సిద్ధు కలిసి కేఫ్లో పెట్టుకోవడానికి అంగీకరించారని నాకు అర్థమవుతుంది. ఏంటి ప్లానా? అవును. నువ్వు ఎంగేజ్మెంట్కి ఎలాగైనా మా డాడీ వస్తారని అక్కడ తీసుకొచ్చిన తర్వాత అందరి ముందు ఇదిగో ఈ డాడీయే మా డాడీ అని చెప్పి గొంతు విప్పి చెప్పి ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నావేమో అని చెప్పాను. కానీ నీ అంత శాడిజం, క్రూరత్వం, నీలాగా ఆలోచించే వాళ్ళు ఎవరూ ఉండరు. అయినా నేను అంతగా అందరి ముందు వచ్చి మా నాన్న అని చెప్పి బయట పెట్టే అంత వరస్ట్ ఫెలోని కాదు, నీలాగా కాదు అని చెప్పేసి అంటుంది. అవును, నాలాగా కాదు కాబట్టే నా భయం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఐశ్వర్య రంజిత్ రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తూ చాలా తిట్టుకుంటూ ఉంటుంది. ఆయన ఎలాంటి దాన్ని ఎలా పని మనిషిని చేసేసాడు, ఆయన సంగీతం కోసం నన్ను క్లాస్లో జాయిన్ చేసి ఇప్పుడేమో నన్ను పూర్తిగా పని మనిషిని చేసేసాడు. ఈ బొమ్మలన్నీ డస్ట్ కొట్టుకుపోయాయి, ఇవి ఎక్కడ పెట్టాలో ఏది ఎక్కడో అసలు గుర్తు రావటం లేదు అని చెప్పేసి రూమ్ క్లీన్ చేస్తూ ఇంకా తనలో తను తిట్టుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇంకా అక్కడ బొమ్మలన్నిటినీ కూడా రివర్స్లో పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో రంజిత్ అక్కడికి వస్తాడు. రాగానే ఇంకా వచ్చావా, రా రా నాయనా, ఆయన నన్ను ఎవరు ఫీజు కట్టమన్నారు, నన్ను ఎందుకు సంగీతం క్లాసు జాయిన్ చేసావు, ఇప్పుడేమో ఈ పనంతా చేయలేక దుమ్మంతా దొరకలేక చచ్చిపోతున్నాను అనుకో అని చెప్పేసి అంటాడు. అవును, నా కారణంగా నేను జాయిన్ చేశాను అని చెప్పేసి ఇంకా ఇదిగో ఈ డస్ట్ ఏంటి ఇంకా తుడవకుండా ఇలా వదిలేసావేంటి అని చెప్పి అనగానే ఏంటి డస్టా, మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టాను, అయినా డస్ట్ అంటున్నావంటే ఇంకేమన్నాలే అని చెప్పేసి అనే లోపల కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. కబోర్డ్ ఓపెన్ చేసి తను ఇలా రాగానే చూడంగానే ఇంకా ఐశ్వర్య అమ్మ బాబోయ్ కబోర్డ్ కూడా క్లీన్ చేయమంటాడేమో అని చెప్పి అనే లోపల తనకి ఫోన్ వస్తుంది. చూడు, ఇంకొకసారి ఇక్కడ అది ఉంది ఇక్కడ అది ఉందని నడక్కు, నేనే క్లీన్ చేసుకుంటాను అని చెప్తుంది. ఇంకా అలా ఫోన్ రాగానే బయటికి వెళ్ళంగానే కబోర్డ్ ఓపెన్ చేయంగానే కబోర్డ్లో ఏముందానని ఐశ్వర్య తెగ ఆరాటపడిపోతూ ఉంటుంది. చూద్దామని చెప్పి అనుకుంటూ ఉండగా గుర్తు చేసుకుంటుంది, అంతకుముందు ఒకసారి కబోర్డ్ తీస్తాను అంటే వద్దని తిట్టారు కదా, ఇప్పుడు తీస్తే ఇంకా తిడతారేమో అని చెప్పని అయినా పర్వాలేదు అని చెప్పి కబోర్డ్ లోపలికి వెళ్ళి తొంగి చూస్తుంది. దాంట్లో రంజిత్ది విశ్వనాథన్ది కలిసిన ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఫోటోని చూసి షాక్ అవుతుంది. అంటే ఈయన ఇతని ఫాదర్ అన్నమాట అన్నట్టుగా మనసులోనే అనుకుని చూస్తూ ఉంటుంది. ఇంకా ఫోటో చూస్తూ ఉండగా రంజిత్ వచ్చి ఏయ్ ఏం చూస్తున్నావు నువ్వు అని చెప్పి చేతిలో ఫోటోని లాక్కుని ఇంకా కబోర్డ్లో పెట్టేస్తాడు. అయినా నీకు నేనేం చెప్పాను, నా కబోర్డ్ క్లీన్ చేయొద్దని చెప్పాను కదా, అయినా నువ్వు చేస్తున్నావంటే అర్థం ఏంటి, అయినా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటే నువ్వు విశ్వనాథం గారు వాళ్ళ అబ్బాయివా అని చెప్పేసి అడుగుతుంది ఐశ్వర్య. నీకు అదంతా అవసరం లేదు. అవును అవసరం లేదు, కానీ క్లియర్గా ఆయన నిన్ను 2 సార్లు కనిపించిన వల్ల తిడుతూనే ఉన్నాడు, ఆయన తిట్లు నువ్వు పడుతూనే ఉన్నావు, ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కూడా ఆయన నిన్ను అలాగే చూస్తున్నట్టే అనిపిస్తుంది, అసలు ఏమైంది, మీకేమవుతారు అనగానే అన్నీ చెప్పేస్తారు మరి అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా చెప్పకుండా విషయం దాచేసుకున్నారేమో, ఎప్పటికన్నా తెలియదు అనుకున్న విషయం తెలుసుకున్నాను కదా, విశ్వనాథం గారు మీ నాన్న అన్న విషయం, ఆ విషయంలో ఎందుకు దాస్తున్నారో, మీ పుట్టు పూర్వోత్తరాలేంటో, మీ అమ్మా నాన్న ఎవరో మొత్తం లాగేసి అప్పుడు బయట పెడతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇంకా ఇదిలా ఉండగా మరి రెండో రోజు నిశ్చితార్థానికి రెడీ అవుతుంది. మరి గణ కూడా రెడీ అవుతాడు. ఇద్దరు రెడీ అయినాక అదేంట్రా మీ నాన్నగారు అనగానే, నాన్నగారిని కూడా వీల్ చైర్లో పెట్టి తీసుకెళ్తామమ్మా, అక్కడికి వెళ్ళాక పనమ్మాయి సుధా వీళ్ళు ఉంటారు కదా చూసుకుంటారు అని చెప్పి అనగానే ఇంకా ఆ సమయంలో వెంటనే అవునరా
మీ నాన్నని తీసుకెళ్తానంటున్నావు. ఇప్పుడు ఆ ప్రేరణ ఏం గొడవ చేస్తుందో అని నాకు అంతుపట్టడం లేదు అని చెప్పాను. కానీ తనకు అలా ఏం జరగదులేమ్మా, మొత్తం నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా అయినా కూడా ఫంక్షన్లో నాన్నను నువ్వు పట్టుకుంటే ఎలా అవుతుంది? పనమ్మాయి ఉంటే తన ఆలన పాలన చూసుకుంటుంది, నువ్వు వేరే పనులు చూడటానికి ఉంటుంది అని చెప్పాను. కానీ అవునరా, కానీ ఇంకా పని మనిషి రాలేదు కదా అని చెప్పేసి పని మనిషి కోసమే చూస్తున్నాను అని చెప్పేసి ఉంటుంది. ఇంకా అప్పుడే గంగా సుధా ఇద్దరు కలిసి రావడంతో ఒక్కసారిగా ఇంకా గణ అడుగుతాడు, అవును మీరు ఎప్పుడు వచ్చినప్పుడు కూడాను కలిసే వస్తారేంటి? మీరు ఇల్లు పక్కపక్కన ఉంటాయా ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఆ విషయానికి వచ్చేసరికి ఇంకా ఏంటి బెల్లం కొట్టిన రాయిలాగా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పవేంటి అని గంగాని ప్రశ్నిస్తూ ఉంటే, అంటే బాబు మేమిద్దరం కలిసి రాలేదు, ఇక్కడికి వచ్చాకే కలిసి వచ్చాము, అంతే అంతే అని చెప్పేసి అంటాడు. ఇంకా అదే సమయంలో సాహితి కూడా ఫోన్ చేస్తుంది. ఏంటి గణ బయలుదేరలేదా అని చెప్పి అడుగుతుంది. అయ్యో సాహితి, బయలుదేరడానికి రెడీగా ఉన్నాం, కొంచెం పనమ్మాయి రాకపోవడం వలన అలా లేట్ అవుతూ ఉంది, ఖచ్చితంగా టైంకి రీచ్ అయిపోతాను తెలుసా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది మరి సాహితి. ఇంకా ఇంట్లో చాలా కోపంగా రగిలిపోతాడు విజయానంద్. ఇష్టం లేకపోయినా ఈ దిక్కుమాలిన వాడితో నా కూతురు ఎంగేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎంతగా నా కూతురు భవిష్యత్తు బాగుండాలనుకున్నాను, నా చేతులారా నేనే వాడికి ఎంగేజ్మెంట్ చేయడానికి ఒప్పుకున్నాను అంటే వాడు నన్ను ఎంత నరకయాతన టార్చర్ చేశాడు. రేపటి రోజున నిజం తెలిసిన తర్వాత నా కూతుర్ని కూడా అలాగే టార్చర్ చేస్తాడేమో అని భయం వేస్తుంది. ఇది ఎంగేజ్మెంట్ ఆపాలనిపిస్తుంది, ఆపేస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మరి కళ్యాణ మండపం కెఫేకి ఎలాగైనా సరే ఇంకా గంగని తప్పించాలని సుధా కావాలని ఒక ప్లాన్ చెప్తాడు. బాబుగారు, అక్కడ ఫంక్షన్లో మీ నాన్నని చూసుకుంటేనే బాగుంటుంది, అలా కాదని పనమ్మాయి చూస్తే సంబంధం క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి అంటాడు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్